Hi friends, this is Prithvi. Welcome to day 55 of Microsoft Power Platform 108 Days Job Preparation Series. ఈ రోజు అయితే మనం రెస్పాన్సివ్ క్యాన్వాస్ యాప్స్ ని డిజైన్ చేయడానికి బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. సో ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి ఈ రీల్ ని షేర్ చేయండి. ఫస్ట్ అయితే మనకి ఇంపార్టెంట్ థింగ్, ఫస్ట్ అయితే మీరు రెస్పాన్సివ్ లేఅవుట్ కోసం కంటైనర్స్ ని యూజ్ చేయాలి. సో అది వర్టికల్ కంటైనర్ ఆర్ హారిజంటల్ కంటైనర్. సో మల్టిపుల్ కంటైనర్స్ ని మీరు యూజ్ చేయండి. తర్వాత యూజ్ సైజ్ బ్రేక్ పాయింట్స్. సో సైజ్ బ్రేక్ పాయింట్స్ అనేది కానీ చాలా ఇంపార్టెంట్ మనకి. సో 0, 600, 900, 1200 ఇలా ఉంటాయి. డిపెండ్స్ ఆన్ మీ రిక్వైర్మెంట్ ని బట్టి మీరైతే అవి చెక్ చేసుకోండి. సో స్క్రీన్ నేమ్ డాట్ సైజ్ ఈక్వల్స్ టు 1 అంటే ఫస్ట్ 1 ఇట్లాగా మీరు ఇప్పుడు అది ఈజీగా మీరు నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు. సో అలాగా మీరు దాన్ని యూటిలైజ్ చేసుకోండి. తర్వాత మీరు ప్రతి ఒక్క దగ్గర అవాయిడ్ ఫిక్స్డ్ హైట్ అండ్ విడ్త్. అంటే ఇప్పుడు ఒక నెంబర్ ఇచ్చేసి 10, 15 ఇట్లాంటి ఫిక్స్డ్ గా ఇవ్వద్దు. సో యూజ్ పేరెంట్ డాట్ విడ్త్, పేరెంట్ డాట్ హైట్, పేరెంట్ డాట్ విడ్త్ ఇంటూ 0.5, పేరెంట్ డాట్ హైట్ ఇంటూ 0.3 ఇట్లాగా మీరు పేరెంట్ డాట్ విడ్త్, పేరెంట్ డాట్ హైట్ యూజ్ చేస్తే మీకు చాలా వరకు మీకు ఈజీగా ఉంటుంది. మీరు కూడా కోడింగ్ లేకుండా డెవలపర్గా మారాలనుకుంటే మీకోసం నేనైతే మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్ ఫుల్ కోర్స్ ని డిజైన్ చేశాను. అండ్ డీటెయిల్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. కామెంట్ లో కోర్స్ అని కామెంట్ చేయండి, ఫుల్ డీటెయిల్స్ మీకు డిఎం చేస్తా.